సంబల్లో తోగుతూ ఉంటే ఆలయాలు బయటపడుతున్నాయి. ఉత్తర భారతదేశం మీద జరిగినన్ని దాడులు దక్షిణ భారతదేశం మీద జరగల. ఇంకొకటి చిన్న ప్రశ్న, అది ఆధ్యాత్మికమైనది. సాధారణంగా మనము దక్షిణ భారతదేశానికి ఉత్తర భారతదేశానికి కనుక చూస్తున్నట్లయితే దేవాలయాల్లో మన దక్షిణ భారతదేశంలో కొబ్బరికాయలు కొడతారు, ఉత్తర భారతదేశానికి వచ్చేసరికి కొబ్బరికాయలు ఉండవు. భోగ్ అంటారు అక్కడ. అది ఎందుకు మరి? మీకు ఇక్కడ నాకు ఇది చాలా డిఫరెన్స్ ఉంది. నేను ఆయన తెలియదు. ఉత్తర భారతదేశాన్ని పుణ్యభూమి అంటారు, దక్షిణ భారతదేశాన్ని కర్మభూమి అంటారు. అవును, ఇది కర్మభూమి, అది పుణ్యభూమి. అక్కడ భక్తి ఎక్కువ. ఇక్కడ అక్కడి ఆలయాలన్నీ కూడా భక్తి బేస్గా నిలబడి ఉంటాయి. ఇక్కడ యంత్ర మంత్ర తంత్ర విధానాల్లో ఇక్కడ ఆలయాలు నిర్వహణ జరుగుద్ది. మీరు ఇక్కడ ఆలయాల నిర్మాణం అదంతా చూస్తే ఆ ఆలయాల నిర్మాణం వెనుక ఒక ప్రత్యేకమైనటువంటి శాస్త్రం ఉంటుంది. అవి మీకు అక్కడ కూడా అయితే రెండు చోట్ల ప్రాణ ప్రతిష్ఠ అనేది జరుగుతుంది. అక్కడైనా ఇక్కడైనా అంటే ఒక ఆలయాన్ని కట్టడానికి ఆలయం కట్టిన తర్వాత ఆలయంలో ఏ భగవంతుడిని ఏ రూపాన్ని అయితే మనం అక్కడ ప్రతిష్ఠ చేస్తున్నామో ఆ రూపానికి ప్రాణ ప్రతిష్ఠ జరుగుద్ది. అక్కడైనా జరుగుద్ది, ఇక్కడైనా అక్కడైనా. అయితే పూజా విధానాల్లో అక్కడ ఒక విధంగా పూజ చేస్తారు, ఇక్కడ ఒక విధంగా పూజ చేస్తారు. ఇక్కడ మనకు కొబ్బరికాయలు ఎక్కువ దొరుకుతాయి. కొబ్బరికాయను కొట్టడంలో ఒక మార్మికత ఉంటుంది. అక్కడ భోగ్ అంటారు. భోగ్ అంటే నైవేద్యం పెట్టేటటువంటి ఇది. అక్కడ స్వీట్స్ అవన్నీ పెడతారు. అవును, స్వీట్స్ ఎక్కువ పెడతారు. అనేక రకాల స్వీట్స్ పెడతారు. ఇక్కడ కూడా మనకి మీరు తిరుపతికి వెళ్తే ఏదో 21 రకాల నైవేద్యం భోగ. ఇది కూడా భోగే నైవేద్యం. భోగ్ అంటే నైవేద్యం. ఎక్కువ లడ్డు ఇక్కడుండే ఆహారపు అలవాట్లు, ఇక్కడుండే వాతావరణం మీరు ఇందాక అన్నారు. ప్రతి 100 కిలోమీటర్లకి మీ ఆహారపు అలవాట్లు, వ్యవహారపు అలవాట్లు ఈ మారినాయి. కానీ ఇక్కడ ఓం నమో వెంకటేశాయ అంటే అక్కడ కూడా ఓం నమో వెంకటేశాయ అంటారు, లేకపోతే జై బాలాజీ అంటారు. అనేది ఒకటే. కాబట్టి మీకు ఇక్కడ మన వాళ్ళు ధోతి కట్టుకొని పైన ఒక కండువా వేసుకొని పూజ చేస్తారు. కానీ అక్కడ మీకు చొక్కా వేసుకొని పూజ చేస్తారు. ధోతి కట్టుకోవచ్చు, కానీ చొక్కా ఇప్పుడు మీరు చలికాలంలో కానీ వెళితే మొత్తం స్వెట్టర్లు పైన ఇవి అన్నీ వేసుకుంటారు. కారణం అక్కడ ఉండే క్లైమేట్. అది క్లైమేట్. ఇక్కడ మీకు అంత చలి ఉండదు. అవును, కాబట్టి వాళ్ళు అక్కడ వేసుకున్నట్టు ఇక్కడ వేసుకుంటే లోపల ఉక్కిపోతారు. అందుకే ఇక్కడ కేవలం కిందికి మాత్రమే వస్త్రధారణ చేసి పూజ చేస్తారు. కాబట్టి ఎక్కడ పద్ధతులు అక్కడ. అయితే ఇంకొకటి, ఆలయ నిర్మాణాల్లో కూడా మనకు దక్షిణ భారతదేశ ఆలయాలకు ఉత్తర భారతదేశ ఆలయాలు చూస్తే చాలా తేడాలు కనబడతాయి. మన ఇప్పుడు తమిళనాడులో మీరు చూడండి, ఎకరాలకు ఒక బ్రహ్మాండమైన భవన నిర్మాణ సంస్కృతి కనబడుతుంది, ఆలయ నిర్మాణ సంస్కృతి. ఇలాంటి ఆలయాలు మన ఉత్తర భారతదేశం ఉన్నాయి. కాదు మీకు ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకోండి అనిల్ గారు. అయితే ఇంకొకటి కూడా ఇందులో, ఉత్తర భారతదేశం మీద జరిగినన్ని దాడులు దక్షిణ భారతదేశం మీద జరగల. సో ఎందుకు నిన్న ఇప్పుడు మీకు ఒక చిన్న ఉదాహరణకు చెప్తున్నా. ఇక్కడ ఇది సంబల్, ఉత్తరప్రదేశ్లో ఉంటే సంబల్లో తోగుతూ ఉంటే ఆలయాలు బయటపడుతున్నాయి. నుంచి పెద్ద పెద్ద బావుడి అంటారు. బావుడి అంటే మెట్లు ఉండేటటువంటి బావుడి అంటారు దాన్ని. అంటే దిగుడు బావి. కువా అంటే చేదబావి. అంటే దిగి నీళ్లు తెచ్చుకోవడం. అట్లాంటి బావులు బయటపడుతున్నాయి, పెద్ద రాణికి బావుడి, రాణి స్నానం చేసేటటువంటి బావి. ఇవన్నీ బయటపడుతున్నాయి. అన్ని ఏమైనాయి ఇప్పుడు దాకా?
మీకు ఇంకో సంగతి తెలుసా, 1990లో కాశ్మీర్ ఎక్సోడస్ జరిగింది, కానీ ఇది 1973లో జరిగింది. అవును, అదే సంబాల్ మొన్న ఇష్యూ కనుక చూస్తున్నట్లయితే 47 అసలు 50-55 వరకు కూడా అక్కడ పూజలు జరిగినాయి. 1973లో అనేక మంది హిందువుల్ని చంపారు అక్కడ. చంపేసి దేవాలయాల్ని మూసేశారు, దేవాలయాల్ని కప్పేశారు, బావులన్నింటినీ మూసేశారు. ఆ ప్రదేశాలని ఎవడికి వాడు. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ ఒక గొప్ప కార్యాన్ని చేపట్టాడు. ఆ రోజు చంపి వాళ్ళ స్థలాన్ని కబ్జా చేసినటువంటి వీటిల్ని అన్నిటిని మళ్ళా ఎవరైతే దాని ఒరిజినల్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి తిరిగి అప్పగిస్తున్నారు. అంటే దీని అర్థము అసలు దేవాలయాలు ఉన్నాయి కానీ ఉన్నాయి కూర్చేసి కప్పేసి లేవని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నారు. భలే చరిత్రను రాస్తున్నారు మరి. అంటే దొంగల చరిత్ర రాస్తే ఇప్పుడు మీరు ఒక విషయం బాగా అర్థం చేసుకోండి. ఒక దొంగ చరిత్రని నేను రాశాను, ఇదే నిజమని నమ్మండి. నేను దొంగ చరిత్రను రాస్తే నేను ఏమని రాస్తాను, ఆహా ఈ దొంగ చాలా గొప్పవాడు, చాలా బాగా దోచుకుంటాడు, వీడి దోచుకోవడంలో చాలా అద్భుతమైన నైపుణ్యం ఉంది, ఇదేనా రాస్తాను? అదే రాశారు. అవునా కాదండి? వాడు దొంగ అన్న పదాన్ని ఇక్కడ మంచిగా దొంగ చరిత్ర రాయక దొరల చరిత్ర రాస్తారా? ఇప్పుడు ఇక్కడికి దోచుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు దొంగలు. చరిత్ర రాసింది ఎవరు? వాళ్ళు దోచుకోవడానికి వచ్చిన వాళ్ళ సంతతి. కత్తిపెట్టితో నరగడం వల్ల ఆయనకు నొప్పి తీయడం లేదని మనం చూపిస్తున్నాడు. అంటే అవతలడు తెలియదు కదా నొప్పి, నొచ్చేవాడికి నడుస్తుంది కానీ వీనికి తెలియదు కదా, చూసుకోవడానికి తెలియదు కదా, నొప్పి లేదని చెప్తాడు అన్నట్టు వాడికి. సో దొంగల చరిత్ర రాసి దొంగ చరిత్రలు రాస్తే, కాకపోతే మన దౌర్భాగ్యం ఏంటంటే మన చరిత్రను దొంగలు రాయడం అంతే. ఇంకా ఇవి చాలా విషయాలు ఉంటాయి. ఈ మనువాదం అనే విషయాలలో కూడా మనువు వారు సీసం పోసాడని, ఆడవాళ్లకు చదువును దూరం. నేను ఒక మాట చెప్తాను నేనండి. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడికి మన శాస్త్రాలన్నింటినీ చాలా వరకు దాంట్లో చాలా నిక్షిప్తం చేశారు, కొత్త జొప్పించారు. మీకు మనుధర్మ శాస్త్రానికి సంబంధించినంత వరకు నేను ఒక్క విషయం చెప్పి నేను క్లోజ్ ద షో. అండ్ మీకు జైపూర్, మీరు ఇప్పుడు వెళ్ళండి జైపూర్ హైకోర్టు దానికి వెళ్తే, జైపూర్ హైకోర్టులో మనువు విగ్రహం ఉంది. జైపూర్ కోర్టులో సంగతే నేను చెప్తాను. ఇప్పుడు అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత పెట్టిరా ఈ మధ్య కాలంలో దాన్ని పెట్టింది ఎప్పుడు? ఈ మధ్య కాలంలో అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత. నీకు చెప్తా, దాని చరిత్ర చెప్తా మీకు. అది చెప్తే మీకు అర్థం అవుద్ది. అక్కడ ఉండే బార్ అసోసియేషన్ ఇక్కడ మనువు యొక్క విగ్రహం పెట్టాలి అని ఒక ప్రపోజల్ని తీసుకొచ్చింది. ఇమ్మీడియట్ గా మన దొంగలు ఉన్నారుగా, నేను వాళ్ళ దొంగలనే అంటాను, దొంగలు ఉన్నారు, దొంగలకి వేసేసారు. మనువు అభివృద్ధి నిరోధకవాది, జాత్యహంకారాన్ని పెంచి పోషించాడు, ఆయన కులాల్ని ఇచ్చేశాడు అని చెప్పి ఆయన విగ్రహం పెట్టడానికి లేదు అని చెప్పి వాళ్ళు కేసేశారు. 5 జడ్జీల ధర్మాసనం దీన్ని విచారణకు ఆదేశించింది. అప్పుడు ఒక మనుధర్మ శాస్త్రాన్ని జడ్జీల ముందు ప్రజెంట్ చేశారు. ఆ మనుధర్మ శాస్త్రం ఏమిటయ్యానంటే, అసలు ఒరిజినల్ మనుధర్మ శాస్త్రంలో 3600 ఇవి ఉన్నాయి, 3400 సంథింగ్ ఉంటే దాన్ని సంస్కరించారు. ఎట్లా అనంటే, ఇప్పుడు అనిల్ గారు ఒక శ్లోకం చెప్పారు, మదన్ ఒక శ్లోకం చెప్పాడు. కనుక్కోవచ్చా ఇది మదన్ రాసిన శ్లోకం, ఇది అనిల్ రాసిన శ్లోకం అని కనుక్కోవచ్చా లేదా? కనుక్కోవచ్చా లేదా? భాషలో అనిల్ ఒక రకంగా వ్యక్తం చేస్తాడు, నేను ఒక రకంగా వ్యక్తం చేస్తాను. సో ఇట్లా పారామీటర్స్ వాగ్మయాన్ని బట్టి భాష ఏ యాసలో రాశారు అనేది అదొకటే కాకుండా, ఇప్పుడు మనువు ఏ బేస్ మీద మనుధర్మాన్ని రాశాడు? వేదాలు అనే బేస్ మీద. సో వేద విరుద్ధమైనటువంటి ఇవి మనుధర్మంలో కనిపిస్తే
అవి తెలిసిపోతుంది, అవి ఎవడో చేర్చినట్టే కదా. అంతే. ఆ? ఇట్లా 7 పారామీటర్స్ని బేస్ చేసుకొని అసలు సిసలైన మనుధర్మ శాస్త్రాన్ని కోర్టు ముందు ప్రవేశపెట్టారు. అది రాసినటువంటి వాళ్ళు ఇప్పుడు ఆర్య సమాజ్ ఉంది కదా, ఆర్య సమాజ్ స్వామీజీ ఒక ఆయన దాన్ని ఇచ్చేశాడు. 7 సంవత్సరాలు దాని మీద పరిశోధన చేసి ఈ మనుధర్మ శాస్త్రాన్ని ఇచ్చేశాడు. అది ఆనాటి భైరాన్ సింగ్ షెకావత్ ఆయన కూడా ఆ మనుధర్మ శాస్త్రం పుస్తకం తెప్పించుకొని చదివాడు. సో ఆ పుస్తకాన్ని ప్రజెంట్ చేసి ఈ పుస్తకం రాసినటువంటి పరిశోధకుడు అండ్ ఇంకొంతమంది కోర్టులో హాజరయ్యారు. హాజరయ్యి నిజాలు చెప్పిన తర్వాత కోర్టు 5 జడ్జీలు ఏకగ్రీవంగా ఒప్పుకొని కోర్టులో మనువు యొక్క విగ్రహాన్ని స్థాపన చేయించారు. హీఈస్ ద ఫస్ట్ లా గివర్. నువ్వు చెప్తున్నది కాదు, ప్రపంచం అంతా చెప్తున్నటువంటి విషయం. హీఈస్ ద ఫస్ట్ లా గివర్. సో ఇట్లా నేను మీకు విషయాలన్నీ చెప్తూ పోతే బోలెడు విషయాలు మనం చెప్పాల్సినటువంటి విషయాలు. నాకు మదన్ గుప్తా అనే ఒక ఛానల్ ఉంది. దాంట్లో నా దగ్గర దీని మీద 18 ఎపిసోడ్లు చేస్తున్నా. అంటే ఇంకా అప్లోడ్ చేయలేదు, వరుసగా అప్లోడ్ చేస్తాను నేను 18 ఎపిసోడ్లు. అసలు మనువు ఏమన్నాడు, ప్రపంచంలో ఉన్నటువంటి అంటే ద స్టాల్ వర్డ్స్ మనువుని గురించి, అంటే గొప్ప గొప్ప వ్యక్తులు. మనుస్మృతే కాకుండా అనేక రకాల స్మృతులు ఉన్నాయని కూడా చెప్తారు. చాలా ఉన్నాయండి. ఇప్పుడు అసలు యాక్చువల్గా కలియుగానికి మనుస్మృతి అప్లికబుల్ కాదు. కలవు పరాశర అంటారు. పరాశర స్మృతి కలియుగానికి అప్లికబుల్. వీళ్లకు ఆ మనుధర్మ శాస్త్రం ఈజ్ ద ఫస్ట్ శాస్త్ర. మీకు అర్థమైందా? దాని మీద దెబ్బ కొడితే మొత్తం కింద ఉండేటటువంటి అన్ని ధర్మశాస్త్రాలు దెబ్బతింటాయి. అది వీళ్ళ కుట్ర. వీళ్ళు ఇప్పుడు ఒకటి అనిల్ గారు, ఇది బాగా ఆలోచించండి. మీరు ఒక దాని మీద రీసెర్చ్ చేస్తున్నారు. సపోజ్ ఇదిగో ఈ పెన్ను ఏదో ఉంది, ఈ పెన్ మీద నేను రీసెర్చ్ చేస్తున్నా. ఈ పెన్ను దేనికి పనికిరాదు, ఇది ఫస్ట్ మీరు మైండ్లో ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు మీ రీసెర్చ్ అంతా దేని మీద నడుస్తుంది? ఈ పెన్ను పనికి రాదు అనే దానికి సంబంధించినటువంటి విషయం మీద నడుస్తుందా? అవునా కాదా? నేను ఈ పెన్ను చాలా మంచిది, చాలా గొప్పది, చాలా బాగా పనిచేస్తుంది, దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని ఆలోచిస్తూ నేను రీసెర్చ్ చేశాను. నాకేమి ఇది వస్తుంది? మీకు పాజిటివ్ రిపోర్ట్సే వస్తాయి, నీకు నెగిటివ్ రిపోర్ట్స్ వస్తాయి. ఇంకొకడు అసలు నాకు ఏం తెలియదు దీని గురించి నిజాలు చెప్పాలి అంటే ఎవడు వ్యాప్తిలోకి తీసుకోకపోతే వాని మాటలే నిజాలు చెప్పాలి అని మొదలు పెట్టాడు. ఇప్పుడు పాజిటివ్ ఉండదు, నెగిటివ్ ఉండదు, దాంట్లో నిజాలు ఉంటాయి. పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. అర్థమైందా మీకు? అర్థమైంది. ఇద్దరు 2 రకాల వాదనలు రెడీ చేసి పెట్టారు కాబట్టి ఇక్కడ 2 వాదనలు బయటకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు నా వాదన నేను చెప్పుకుంటా పోతా, నీ వాదన నువ్వు చెప్పుకుంటా పోతావు. అంటే ఒక రకం కరెక్ట్ అన్నట్టే. కరెక్ట్ కదా, నిజమైనటువంటి సత్యం కరెక్ట్ అయిపోయినట్టే కదా, కరెక్ట్ అయినట్టు. సో నిజమైన చరిత్ర మళ్ళా వెలుగు చూసే సమయం కూడా వచ్చింది. ఇప్పుడు అదే పని జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రతి సమాజంలో కొన్ని దురాచారాలు ఉంటాయి, ప్రతి సమాజంలో కొన్ని సదాచారాలు ఉంటాయి. కానీ ఏదో ఒక్క దురాచారాన్ని నువ్వు పట్టుకొని సమాజంలో ఉన్న విషయమంతా దురాచారం అని చెప్పడం తప్పు. ఇప్పుడు అనిల్లో చాలా మంచి గుణాలు ఉన్నాయండి, 100 మంచి గుణాలు ఉన్నాయి. 100 మంచి గుణాల నుండి ఒక్క చెడ్డ గుణం ఉంది. నువ్వు ఆ చెడ్డ గుణాన్ని చెడ్డ గుణం అని చెప్పు, మంచి గుణాలని మంచి గుణం అని చెప్పు.
తీసుకునేవాడు ఎట్లా తీసుకుంటాడో వాడి ఇష్టం. యూ షుడ్ బి వెరీ బ్యాలెన్స్డ్. చరిత్ర చెప్పేటప్పుడు యూ షుడ్ బి వెరీ బ్యాలెన్స్డ్గా ఉంటే తీసుకునేవాడు ఒక తన యాంగిల్లో తీసుకుంటాడు. కానీ మంచిని దాచేసి ఓన్లీ చెడును మాత్రమే చెప్తూ పోయారు, గ్లోరిఫై చేస్తూ పోయారు. అది దట్ ఈస్ దాన్ని మాత్రమే ఎక్స్పోజ్ చేస్తున్నారు. ఓకే అండి, చాలా మంచి విషయాలు చెప్పారు జనం గొంతు వీక్షకుల కోసం. మళ్ళీ మంచి విషయాలతో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్. మిత్రులారా, మా అనిల్ గారు తన జీవితం అంతా ధర్మం కోసం పాటుపడుతున్నటువంటి వ్యక్తి. అటువంటి అనిల్ గారిని సపోర్ట్ చేయడం మన ప్రాథమిక ధర్మం. కాబట్టి మిత్రులారా, ఈ ఎపిసోడ్ చూసినటువంటి ప్రతి ఒక్కరూ జనం గొంతు ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో అనిల్ గారితో పంచుకోండి. జై హింద్, జై మా భారతి.